హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి, ఓకేనా? సో ఈరోజు మరి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, అండ్ అలాగే మీ పర్సనల్ విషయంలో మీకు క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. సో పేర్ రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు యూ వర్సెస్ దేని చూద్దామండి. ఇది మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ద చారియట్ అండి, నెట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, నెట్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ స్వర్డ్స్, two of wands, page of wands, queen of wands. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ టూ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం. మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు? ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి, ఓకేనా? ఇవి మీ ఫీలింగ్స్ అన్నమాట. ద హెరఫెంట్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్, ద డెవిల్, three of wands, seven of cups, king of pentacles, five of swords, ten of swords, ten of pentacles, nine of pentacles, ద మూన్ అండి. ఇది కూడా పడింది కాబట్టి తీసుకుంటాను. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. అండ్ ఇక్కడ మీది బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద చారియట్, ఓకే? ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం, ఓకేనా? మీ పర్సన్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ ప్రకారం తను జగిల్ అవుతున్నారు. తన మనసుకి మీరు కావాలనిపిస్తుంది, మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, జస్టిస్ మీకు చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. కానీ తను భయపడుతున్నారు. మీ దగ్గరికి వచ్చి నిలబడే ధైర్యం మీ పర్సన్ చేయలేకపోతున్నారు అనమాట. మీతో మాట్లాడే ధైర్యం ఈ పర్సన్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఇక్కడ ఎందుకు రీగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు ఈ పర్సన్. అందుకని ఇక్కడ 24/7 ఈ పర్సన్ తను కుదుటగా ఉండడం లేదు. తన మైండ్ అనేది అంటే నువ్వు ఇలా తప్పు చేసావు, ఇలా బాధ పెట్టావు, ఒక పర్సన్ని నమ్మించి మోసం చేసావు, అలా తన మనస్సాక్షి తనకి పదే పదే క్వశ్చన్ చేయడం లాంటిది ఏదో జరుగుతుంది. సో పర్సన్ అందుకనే తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. రీగ్రెట్ ఫీలింగ్ ఉంది.
అండ్ పర్సన్ కావాలని మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటారు. అండ్ తనకి వేరే దగ్గర హ్యాపీనెస్ దొరుకుతుంది. వేరే పర్సన్‌తో తనకి ఫ్యూచర్ ఉంటుంది. అక్కడ అన్ని విధాలుగా సమృద్ధిగా మేబీ అబండెన్స్, ప్రాస్పెరిటీస్ ఉంటుంది అని పర్సన్ ఫీల్ అయ్యి ఉంటారనమాట. కానీ అక్కడ తను స్టక్ అయిపోయారు. మేబీ థర్డ్ పర్సన్‌ని చూస్ చేసుకొని ఎక్కడో స్టక్ అయిపోయారు ఈ పర్సన్. ఇక్కడ మిమ్మల్ని వదులుకున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్‌ని కూడా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట తన లైఫ్‌లో. ఓకే. తను మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్‌ని తను సెలెక్ట్ చేసుకొని అక్కడ స్టక్ అయిపోయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. అండ్ తను ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవాలో అర్థం కావడం లేదు. కానీ పర్సన్ ఎందుకో మిమ్మల్ని మేబీ ఒక క్వీన్ లాగా, ఒక కింగ్ లాగా అంటే మీ ఎనర్జీ అనేది ఇప్పుడు హయ్యర్‌లో ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారా? లేదా మీ లైఫ్‌లో ప్రెజెంట్ మనీ ఫ్లో ఉందా? లేదా మీరు స్పిరిచువల్‌గా మీ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటున్నారా? ఇంకా మీ ముందు ఎవరు అవసరం లేదు, మీకెవరు అవసరం లేదు అన్నట్టుగా మీరు మీ పర్సన్‌కి కనిపిస్తున్నారు. మళ్ళీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ వస్తారు కూడా. ఓకే. తను అంత ఈజీగా వదిలిపెట్టే పర్సన్ అయితే కాదు. మేబీ తను మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది పర్సన్ నడిపిస్తూనే ఉంటారనమాట. మేబీ మీ లైఫ్‌లో ఏదైనా కర్మ అనేది ఉండి ఉంటుంది. అది కంప్లీట్ అయ్యేదాకా ఇది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ లాంటిది నడుస్తూనే ఉంటుంది. ఒకసారి బాగా మాట్లాడతారు. ఇంకోసారి ఇగ్నోర్ చేస్తారు. ఒకసారి మోసం చేయాలనుకుంటారు. మళ్ళీ పర్సన్ మిమ్మల్ని తన మాటలతోని, తన బిహేవియర్‌తోని అండ్ కొంతమంది సైలెంట్‌గా ఉండి ఆ విధంగా బాధ పెట్టడం అలా చేస్తా ఉండొచ్చనమాట ఈ పర్సన్. లేదా ఈ పర్సన్ కొంతమంది అయితే వేరే పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవడం, థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్నాక హ్యాపీగా ఉంటానని అదర్ పర్సన్‌ని తను చూస్ చేసుకొని ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ చేస్తా ఉండడం అలా కూడా చేస్తా ఉంటారనమాట కొంతమంది. సో, ఈ పర్సన్ ఇక్కడంతా చారియట్ వచ్చింది. సో, మీ దగ్గరికి రావాలి. అండ్ ఈ పర్సన్ మీతో అబండెన్స్ అనేది ఉంటుంది అని పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. అంతకుముందు ఈ పర్సన్ మీ దగ్గర మేబీ మీతో హ్యాపీ లైఫ్ ఉండదు అని పర్సన్ అనుకున్నారు. మీతో హ్యాపీ లైఫ్ ఉంటుంది. తన లైఫ్‌లో తను అన్నీ ఉన్నా మేబీ మనశ్శాంతి లేని జీవితం ఈ పర్సన్‌కి ఉంటుందన్నమాట. ఓకే. తన చుట్టూ అందరూ ఉంటారు. తన కెరియర్ వైస్‌గా కూడా తను సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తా ఉండొచ్చు. కానీ పర్సన్ తనకు మనశ్శాంతి అనేది దొరకడం లేదు ఈ పర్సన్‌కి. సో, అందుకని పర్సన్ ఎందుకో మీ వైపు వస్తున్నారు. అండ్ మిమ్మల్ని పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. మేబీ మీ లైఫ్‌లో మీరెలా ఉన్నారు? ఏంటిది? అండ్ మేబీ మీరు అట్రాక్ట్ చేస్తా ఉంటారు. మీ ఎనర్జీ ఇప్పుడు ప్రెజెంట్ హైలో ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారండి. మీ లైఫ్‌లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారా? లేదా థర్డ్ పర్సన్ కూడా ఉంటారు కొంతమందికి. ఆ థర్డ్ పర్సన్‌తో ఈ పర్సన్ మేబీ ఆ కనెక్షన్ నుంచి తను మూవ్ ఆన్ అయ్యి ఇక్కడ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి కప్ తీసుకొని వస్తున్నారనమాట. అంటే తను ఆ రిలేషన్ ఇక్కడ చూడండి తను కప్ తీసుకొని వస్తున్నారనమాట. అంటే తను ఆ రిలేషన్ నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. మేబీ పర్సన్‌ని థర్డ్ పర్సన్ మేబీ కొంతమందికండి మీకు అనుమానం ఉంది డెఫినైట్‌లీ. మీ పర్సన్‌ని వారి కంట్రోల్‌లో ఉంచుకున్నారు థర్డ్ పర్సన్. మేబీ బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా జరిగి ఉంటుంది. లేదా ఈ పర్సన్ ఏదైనా వారి మీద ఏదైనా చేసి ఉంటారు. మీ మాట వినకుండా మైండ్ వాష్ చేయడం లాంటిది ఏదో చేశారని మీరు అనుకుంటున్నారనమాట. మేబీ పర్సన్ తను అక్కడి నుంచి బయట పడలేకపోతున్నారండి. మేబీ పర్సన్ స్టక్ అయిపోయారు. అండ్ ఈ పర్సన్ తను గుడ్డిగా ఎవరైతే బాగా మాట్లాడతారో వారిని పర్సన్ గుడ్డిగా నమ్మేస్తారనమాట. మేబీ పర్సన్ తను వారు మాట్లాడిన మాట వెనుక రీజన్ అనేది ఏముంది అని పర్సన్ తెలుసుకోరు. వారి ముందు బాగా మాట్లాడితే చాలు. సో, ఊరికినే వారికి వారి మాటలు వినేసే టైప్ అనమాట ఈ పర్సన్. కానీ మీకు తెలుసు ఎవరు ఏంటిదని మీకు తెలుస్తుంది. కానీ పర్సన్‌కి తెలియదు. ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలు వారందరూ రైట్ అయిపోతారు. మీరేమో బ్యాడ్ అయిపోతారనమాట ఈ పర్సన్‌కి. ఓకే. సో, పర్సన్ మళ్ళీ ఇక్కడ గిల్టీ ఫీలింగ్ అయితే ఉందండి. మేబీ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి తనకి రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది. సో, పర్సన్ వస్తున్నారు. కానీ మళ్ళీ ఇమ్మెచ్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ చాలామందికి మీ లైఫ్‌లో ఇక్కడ నేను కొంతమందికి రాసి చెప్తాను. కర్కాటకం, వృశ్చికం మీనరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి. కొంతమందికి పర్సన్ మీకంటే చిన్నగా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. మేబీ ఏజ్ డిఫరెంట్ అనేది చూపిస్తుందనమాట. మేబీ తనకి 25 అలా ఉండొచ్చు. మీకు 40 ఉండొచ్చు. లేదా 35 ఉండొచ్చు. అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ కెరియర్ వైస్‌గా తను ఏదో ట్రాన్స్‌ఫర్ అవ్వడమా? లేదా తను లాంగ్ డిస్టెన్స్‌కి వెళ్ళిపోవడమా? లేదా హౌస్ షిఫ్టింగ్ అలా ఏదో జరిగింది పర్సన్. కానీ ఆహ్, తను ఓన్లీ కెరియర్ గురించి మాత్రమే ఈ పర్సన్ ఆలోచించి మిమ్మల్ని దూరం గూడా చేసుకొని ఉంటారనమాట. మేబీ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. అదే టైంలో మీరేదైనా కమిట్మెంట్ లాంటిది ఏదైనా అడిగి ఉంటే ఈ పర్సన్
సో, తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసి పర్సన్ తన కెరియర్ మీద కూడా ఫోకస్ చేసి ఉండొచ్చనమాట కొంతమందికి. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి మీ వైపు నుంచి తనకి మీ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చుతుంది. మీ హెయిర్ స్టైల్ నచ్చుతుంది. మీరేదైనా అనుకుంటే చేస్తారు అనే గట్ ఫీలింగ్ ఉంటుంది గదా! అది పర్సన్‌కి చాలా బాగా నచ్చుతుందనమాట మీ సైడ్ నుంచి. ఓకే. ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే ద హెరఫెంట్ అండి. సో, మీరు మేబీ మీరు మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు. లేదా మీ పర్సన్ అయినా మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు. మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్‌తోనే డీల్ అవుతూ ఉండాలి. లేదా మీరన్నా మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలనమాట. సో, ఇక్కడ రిలీజియన్స్ అండ్ కాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు కొంతమందికి. అండ్ ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పూజలు ఎక్కువ చేస్తారు. అండ్ ట్రెడిషనల్‌గా ఉంటారు. అండ్ మేబీ మీరు చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ టెంపుల్‌కి వెళ్తా ఉండడం గానీ, అండ్ తీర్థయాత్రలు కానీ, అండ్ మేబీ చిన్న చిన్న పార్టీస్ ఆర్ చిన్న చిన్న తీర్థయాత్రలకు అలా వెళ్తా ఉంటారనమాట. మీరు ఎక్కువగా దేవుడిని నమ్ముతారు ఎక్కువగా. మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వారనమాట. ఓకే. కానీ మీ నమ్మకం ఎప్పుడు వృధా కాదు. మీకు గుడ్ న్యూస్ అనేది వస్తుంది డెఫినెట్‌లీ. మేబీ మీరు గాడ్‌ని నమ్ముతున్నారంటే మీ దేవుడు మీరు ఏ దేవుడినైతే నమ్ముతారో ఆ దేవుడు మీకు డెఫినెట్‌లీ మంచి చేస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీకు డెఫినెట్‌లీ ఆఫర్ అయితే వస్తుంది. మేబీ మీ పర్సన్ వైపు నుంచి మీరు గుడ్ న్యూస్ లాంటిది ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారు. కానీ ఇక్కడ మీరు చాలామంది మీ పర్సన్‌కి ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఎక్కువగా వారి మీద హోప్ పెట్టుకోవడం, నమ్మకం పెట్టుకోవడము. అండ్ చాలా ఎమోషనల్లీ ఇంకా ఈ పర్సన్ లేకపోతే మీరు ఉండలేనేమో అనే స్టేజ్‌కి మీరు వెళ్ళిపోతున్నారనమాట. అంత ఈ పర్సన్‌కి కనెక్ట్ అవ్వకండి. మేబీ ప్రాక్టికల్‌గా ఉండడానికి ట్రై చేయండి అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందనమాట. అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ థర్డ్ పర్సన్‌తో తను చాలా హ్యాపీగా ఉంటున్నారు. మిమ్మల్ని తను పట్టించుకోవడం లేదు. తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారు. అండ్ పర్సన్ వారి గురించి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. ఇక్కడ మీరు కూడా ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు కూడా అనుకుంటున్నారు. అండ్ అలాగే మీ పర్సన్ కూడా అనుకున్నారండి. డెఫినెట్‌లీ ఇది జరిగి ఉంటుంది. కొంతమందికి జరిగే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. ఇక్కడ వ్యూవర్స్ కొంతమంది మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌లో మీరున్నారు. అండ్ మీ పర్సన్ కూడా సో, ఇక్కడ మీ ఇద్దరికి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ పర్సన్‌తో మీరు డీల్ అయ్యేటప్పుడు. ఓకేనా? ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉండబోతుంది. ఓకేనా? అది మేబీ ఆహ్, టైమింగ్ చెప్తాను. 3 డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ పర్సన్ ఎందుకు తన బిహేవియర్ అలా ఎందుకుంది? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అండ్ ఎందుకు ఈ పర్సన్ ఊరికనే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదు. అండ్ ఈ పర్సన్ మీకు చాలా బీట్రేల్ చేస్తున్నారు. చాలా మోసం చేస్తున్నారు అని మీరు రియలైజ్ అయి ఉంటారు ఈ పర్సన్ విషయంలో. అండ్ ఈ పర్సన్ తనకు అవసరం కోసం మాత్రమే పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారండి. అంటే తనకి మనీ ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే పర్సన్ కాంటాక్ట్ అవుతారనమాట. ఎందుకంటే మీ వైపు మనీ ఫ్లో అనేది చాలా బాగా కనిపిస్తుంది నాకు. ఓకే. మీకు మనీ ఫ్లో ఉంటుంది కాబట్టి ఈ పర్సన్‌కి మనీ అవసరం ఉంటుందనమాట. మీరు మనీ ఇచ్చినన్ని రోజులు ఈ పర్సన్‌కి మీరు మంచివారిలాగానే కనిపిస్తారు. ఎప్పుడైతే తనని దూరం పెడతారో, ఎప్పుడైతే మీ దగ్గర లేదు అని మీరు అంటారో, అప్పుడు ఈ పర్సన్ తను వెంటనే ఫోన్ పెట్టడం గానీ, లేదా తర్వాత అసలు రెస్పాండ్ అవ్వకపోవడం గానీ, అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం గానీ, అలా చేస్తా ఉంటారనమాట. అది తన రియల్ ఫేస్. తను ఏదైతే దాచిపెట్టుకున్నారో తన నిజమైన స్వభావం అది బయటకొస్తుందనమాట. ఓకే. మీరు చాలామంది బాధపడుతున్నారండి. మేబీ మీరు చాలామంది రాంగ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నామా? ఇక్కడ మేబీ మీరు కూడా చాలామంది మీ పర్సన్‌కి తను ఫీల్ అయ్యేటట్టుగా, తన మనసుకి బలంగా తాకేటట్టుగా మీరేదో రాంగ్ వర్డ్స్ అనేది యూజ్ చేసి ఉంటారనమాట. అందుకనే తనకి కూడా ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ మూన్ కార్డ్ వచ్చిందనమాట. మీ పర్సన్ వైపు నుంచి 3 ఆఫ్ స్వర్డ్స్ అండ్ మీ వైపు నుంచి మూన్ కార్డ్ వచ్చింది. ఓకే. సేమ్ ఈక్వల్ ఉందండి. ఇక్కడ మేబీ మీరెక్కువ బాధపడుతున్నారు. కానీ మీ పర్సన్ ఆహ్, మేబీ నాకు చాలా బాధ అనిపించింది. తన మనసుకి బలంగా తాకింది. ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా హర్ట్ అయ్యారు. అండ్ ఆ మనసుకు తీసుకునే పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఏది నిజం, ఏది అబద్ధం అనేది పర్సన్ మనసుకు తెలుసు. ఓకే. మీరు ఏంటిదంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ పర్సన్‌కి మీరు ఏ విధంలో గూడా తనకి అండగా ఉండాలి, లేదా తనకి ఏదైనా విషయంలో హెల్ప్ చేయాలి అని మీరు ముందుకు రావడం లేదు. అంటే మీరు చాలామంది భయపడుతున్నారనమాట. ఈ పర్సన్‌తో మళ్ళీ లైఫ్ అంటే మేబీ రీయూనియన్ అంటే మీరు చాలామంది భయపడతా ఉండొచ్చనమాట. మీరు చాలామంది పర్సన్‌ని నమ్మడానికి సిద్ధంగా లేరు అన్నట్టుగా చూపిస్తుంది. చాలామంది మీకు మనీ ఫ్లో అనేది చాలా ఉండబోతుందండి. అండ్ మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారండి.
కానీ థర్డ్ పర్సన్ మాత్రం పక్కా ఉన్నారు. ఈ కనెక్షన్‌లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంది. ఓకేనా?